గేయ రచయిత శ్రీ మూజల శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఒక శ్రీరామ శోభయాత్రను ఉద్దేశించి ఒక అద్భుతమైన పాట పాడతారు. దాని తర్వాత స్వామీజీ ప్రసంగం ఉంటుంది. రాజమహేంద్రవరంలో శ్రీరామ శోభాయాత్ర ముందుండి నడిపించయ్యా ఓ అంజనీ పుత్ర. మా రాజమహేంద్రవరంలో శ్రీరామ శోభాయాత్ర. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఎప్పుడు ఎక్కడా చూడలేని విధంగా శోభాయాత్ర జరుగుతుంది. ఇక్కడ చంటి పిల్లలు తల్లులు పిల్లలను తీసుకొని నెలల పిల్లలను తీసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. చిన్న చిన్న ఆడపిల్లలు కానీ మగపిల్లల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఆడవారు మగవారు వరకు ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో పాల్గొంటారు. సుమారు ఈ ర్యాలీయే తక్కువ అనుకుంటే అరగంట సేపు ఈ ర్యాలీ బయలుదేరుతూనే ఉంటుంది. వీడియో తీసినంతసేపు కూడా జనం ఎక్కడ తగ్గరు. స్వచ్ఛందంగా రూపాయి ఖర్చు ఎవరిదో వాళ్ళే పెట్టుకొని వస్తారు. ఎందుకంటే ఇక్కడ బైకులతోని, కార్లు ఉన్న వాళ్ళు కార్లతోని, జీపులతోని, కుటుంబ సభ్యులతోని పాల్గొంటారు. ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం అనేక మంది పొలిటికల్ లీడర్స్ కూడా పాల్గొన్నారు. మనం ప్రతి హిందూ బంధువు పాటించాల్సిన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మనం ఇలాంటి కార్యక్రమంలోని సంవత్సరానికి వచ్చి ఒకసారి వేలల్లో లక్షల్లో పాల్గొని తర్వాత హిందువుల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే ఎవరో పట్టించుకోకపోవడం జరుగుతుంది. అదొకటి మనం చూసుకోవాల్సిన విషయం. హిందువుల్లో ఎవరికి ఎక్కడ ఏ ఆపద వచ్చినా సరే ఇక్కడ ఎలాగైతే జనం పోగొడుతున్నామో సంవత్సరానికి వచ్చి అక్కడ కూడా వేలల్లో ఆ ఊరిలో ఉన్నవారు చుట్టుపక్కల ఉన్నవారు అందరూ వారికి ఆపద వస్తే మనం పాల్గొని అది కష్టం తీరేలాగా ప్రయత్నించాలి. హిందువుల్ని అనేక మంది ఎన్నో వేల సంవత్సరాల నుంచి మత మార్పులు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ ఆట కట్టించాలి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ మత మార్పులు ఎవరు చేసినా సరే ఏ మత పెద్ద మన హిందూ ధర్మంలోకి వచ్చి మత మార్పులు చేసిన వాళ్ళని నిరోధించాలి. హిందూ ఓట్ బ్యాంకు తయారవ్వాలి. హిందువులకి ఎవరికి ఆపద వచ్చినా హిందువులు మొత్తం ఓట్లు వ్యతిరేకిస్తారో ఆ ఏ పార్టీనైనా సరే తిరస్కరిస్తారని చెప్పేసి హిందువులు ఓట్ బ్యాంక్ కింద తయారయ్యి హిందువులకి సపోర్ట్ చేసే పార్టీకి మాత్రమే హిందువులు ఓటు వేసి హిందువుల ఐక్యత చాటి చెప్పాలి. రానున్న రోజుల్లో ఇలాంటి శోభయాత్రలో పాల్గొనండి. అలాగే అనేక రకాల హిందూ సంఘాల్లోని లేడీసు జెంట్స్ ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. హిందువుల్లోని ప్రతి ఒక్కరూ ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. దాని ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన కలుగుతుంది. ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ జరుగుతున్నా అవన్నీ హిందువులకు తెలిసే విధంగా మీరు ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసండి. సోషల్ మీడియా ద్వారా అనేక మందికి కనువిప్పు కలిగించండి. హిందువులు సెక్యులర్ భావాన్ని విడిచిపెట్టి కట్టర్ హిందువులుగా తయారవ్వండి. మన హిందువుల్లోనూ మాత్రమే అన్ని మతాలు సమానమని అందరూ సమానమని మనం అనుకుంటున్నాం. మిగతా వాళ్ళు అలాగ అనుకోవట్లేదు. మన హిందూ దేవీ దేవతలని అనరాని మాటలంటూ మన దేవీ దేవతల విగ్రహాలు ధ్వంసం చేయడం, మన గుళ్ళని నాశనం చేసి మన గుళ్ళని ధ్వంసం చేయడం, అనేక మంది మత పెద్దలు మనల్ని రానా మాటలంటూ మన దేవీ దేవతలను అవమానిస్తున్నారు. కనుక అన్ని మతాలు సమానం కాదు. కట్టర్ హిందువులుగా ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పండి. ఇలాంటి కొన్ని మన జీవితంలో పాటించాలి. కనుక మీకు కూడా ఇలాంటి ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వదలుచుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో పూర్తిగా పెట్టడానికి చాలా టైం పట్టేస్తుంది. కనుక మన యూట్యూబ్ తగ్గట్టు చిన్న వీడియో కింద పెట్టాను. లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ షేర్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీ కుప్పాల రవిశంకర్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.